అందరికీ నమస్కారం. జ్ఞాన మూలికలు విజ్ఞాన వీచికలు అన్న శీర్షిక ద్వారా కొన్ని వ్యాసములను మీకు వినిపించబోతున్నాం. ఈ వ్యాసములను జ్ఞాన కులపతి, పూర్ణ విద్యానిధి, ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి రచనల ఆధారంగా ముందుకు సాగుతున్నాం. కృష్ణమూర్తి గారి గురించినటువంటి పరిచయం చేయాలి అంటే అది చాలా పెద్ద గ్రంథమే అవుతుంది. లోకంలో ఎవరినైనా వారి ప్రతిభను గురించి మనం చెప్పాలి, మరొకరితో పోల్చాలి అన్నప్పుడు ఒక ధనవంతుణ్ణి ఆయన బాగా ధనవంతుడు అనగానే కుబేరుడితో పోలుస్తారు. కుబేరుడత్తడి వాడని. ఒక గాయకుని పోల్చాలి అంటే గంధర్వుడితో సమానమండి అంటారు. ఒక మంచి ఉపకారం చేసిన వారిని దేవుడండి అంటారు. అలాగా కృష్ణమూర్తి గారి తండ్రి సాంగ స్వాధ్యాయ భాస్కర బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మణుల గారి గురించి చెప్పాలి అంటే ఆయన పరాశర మహర్షి వంటి వాడు. వారి పుత్రుడు కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు వేదవ్యాసుడంతటి వాడు. వేదవ్యాసుడు వేదములను విభజించితే కృష్ణమూర్తి గారు వేదములను ఈనాటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ మనకు బోధమయ్యే రీతిలో అనేక గ్రంథములు, వ్యాసములు రచించి ఉన్నారు. వీరి కుమారుడు సుఖమహర్షి అంతటి వాడు, జగత్ ప్రసిద్ధుడు బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారు SVBCలో భగవద్గీత ద్వారా యావత్ ప్రపంచానికి పరిచయమైనటువంటి వ్యక్తి, భక్తిగా బడుతున్నటువంటి వ్యక్తి. కృష్ణమూర్తి గారు MA మ్యాథమెటిక్స్ చేసిన, ఆంధ్ర బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం చేసిన, వేదములు సంపూర్ణంగా అధ్యయనం చేసిన వారి యొక్క మనస్సు వేదములలోని అనేకమైన అంశాలను నేటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ రీసెర్చ్ చేయటం ద్వారా సాగింది. ఆ ఉత్సాహంతో వారు ఐసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అని ప్రారంభించి అనేకమైనటువంటి ప్రదేశాలకు తిరిగి మూల గ్రంథాలను సేకరించి అనేక మంది మహనీయులను దగ్గరించి విషయ సేకరణ చేసి వారు అనేక గ్రంథాలు, అనేక వ్యాసాలు రాయటం జరిగింది. ఇవి మన దైనందిక అనేకమైనటువంటి విషయాల్లో ఇవి మనకు బోధపరుస్తూ ఉంటాయి. ఈనాటి జరుగుతున్న సైన్స్ అనబడేటువంటి ఈ వైజ్ఞానిక విశేషాలు అన్నీ కూడా మన వేదం నుండి వచ్చినవే. కానీ వాటిని అలా సమన్వయపరిచి మనకి అర్థమయ్యే శైలిలో అందించగలిగిన వాళ్ళు లేకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది. ఆ శ్రమ తీసుకుని తన జీవితాన్ని ఆ వేదములలోని అంశాలు పరిశీలించటానికి అంకితం చేసినటువంటి మహనీయుడు బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు. వారి రచనలను ఈ రోజున మన ఛానల్ ద్వారా వినిపించే భాగ్యం నాకు కలిగింది. మీరందరూ ఈ వైజ్ఞానికమైనటువంటి ఈ వ్యాసములన్నీ, ఈ ప్రసంగాలను విని
జ్ఞానవంతులవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు వాంగ్మయం ఆధ్యాత్మిక అభ్యుదయానికి చేసిన సేవ. రచన పూర్ణ విద్యానిధి ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు. తెలుగు అనే పదమే త్రిలింగాల వెలుగులలోంచి మొలచిన మొలక. తమిళ సరిహద్దులలో శ్రీకాళహస్తీశ్వర లింగం, కన్నడ సరిహద్దులలో శ్రీశైల మల్లీశ్వర లింగం, మహారాష్ట్ర సరిహద్దులలో మహాకాళేశ్వర లింగం అనేవి యూపస్తంభాలుగా వెలసిన పవిత్ర యజ్ఞభూమి త్రిలింగ దేశం. తెలుగు దేశం, తెలుగునాడు. ఓ నామః శివాయహలు ఇక్కడి అక్షరాభ్యాసపు వరవళ్ళు. ఇది ఈ నేలకు సహజ సిద్ధమైన వెలుగు. ఈ పవిత్ర భూమిలో మొలచిన గడ్డి పరకైనా సరే సహజ సాత్వికత సంపన్నమై నవనీత సంమితమై ప్రసన్నంగా ఉంటుంది. అధర్మము, అన్యాయము, అవమానము తారసిల్లితే అదే గడ్డి పరక కరవాలమై భగ్గుమంటుంది. అటువంటి ఆ సాత్వికం, ఇటు ఈ రౌద్రం, ఈ రెండు ఈ జాతికి సహజ భూషణాలు. ఏ జాతి అయినా సరే సత్వ తేజో విశిష్టమైనప్పుడే చిరస్థాయిత్వం గల సాహిత్యాన్ని ప్రసవించగలుగుతుంది. తెలుగు జాతికి అలాంటి శుభ ఘడియ 1000 ఏళ్ల నాడు క్రీస్తు శకపు 11వ శతాబ్దిలో నన్నయ్య భట్టారకుడి అగ్నిహోత్రశాలలో తారసిల్లింది. ప్రాజ్ఞన్నయ్య యుగంలోనే తెలుగు పద్యానికి పురిటి రోజులు తీరిపోయినా ఆంధ్ర సాహిత్య బాలికకు ప్రసవోత్సవం మాత్రం నన్నయ్య గారింట్లోనే జరిగింది. రాజరాజ నరేంద్రుడి పరిరక్షణలో జరిగింది. రాజరాజ నరేంద్రుడు వేద ధర్మం అనే నిమ్మరసంలో నానిన భావన అల్లం. నన్నయ్య భట్టారకుడు పంచమ వేద సుధారసంలో ఆప్లానితుడై వేద ధర్మ పరిపుష్టిని వంట పట్టించుకున్న చవనప్రాశ. తెలుగు భాషకు అక్షరాభ్యాసం ఓ నమ శివాయ. అయితే తెలుగు సాహితికి అక్షరాభ్యాసం శ్రీవాణి గిరిజలతో జరిగింది. శ్రీవాణి గిరిజ చిరాయదతో వక్షో ముఖాంగేషు ఏ అంటూ మొదలుపెట్టిన నన్నయ్య భట్టారకుడి లేఖిని సంస్కృతాన్ని తెలుగు మూసలో పోసి కృంగొత్త చక్కెర చిలుకలను బాలసారెగా అంటే భారసాల సారెగా తెలుగు నేల 4 చెరగుల పంచిపెట్టింది. కవిత్రయ యుగం ఆ ఒరవడిలోనే వేదశాస్త్ర పురాణ మర్మాలకు కవితా రసంలో తాళింపులు పెట్టడం కవి కుమారులకు అలవాటు చేసింది. కాలచక్రం తిరిగి 14వ శతాబ్దం వచ్చి కవి సార్వభౌముడు శ్రీనాథుడు గొంతు విప్పేసరికి ఈ కవిత్వానికి వైదికత్వం పోకపోయినా రాజసం కొంత వంటపట్టి భక్తిరసం నుంచి శృంగార రసం వైపు మొగ్గు చూపింది. అది ప్రబంధ యుగానికి దారితీసి పైకి ఆధ్యాత్మికం లేబులు వేసుకుని లోపల శృంగార మద్యాన్ని నింపిన సాహిత్యపు సీసాలు దేశానికి పంపిణీ జరిగాయి. ప్రబంధానంతర యుగంలో ఈ వెర్రితలలు మరింత విస్తరిల్లారు. అయినా జాతికి సహజ లక్షణమైన వెలుగుతనం ఎక్కడికి పోతుంది? బమ్మెర పోతన రాజు భాగవతాన్ని బండ్లకెత్తించి తెలుగు నేలను తేనెలతో తడిపాడు. ఈ మధ్యలోనే శివకవులు భక్తి రసావిష్టులై కథం తొక్కారు. విష్ణు కవులు వారికి పోటీ పడ్డారు. వేలకు వేలుగా శతకాలు, రూపకాలు, వగైరాలు రూపొంది భక్తి సెలయేళ్లుగా పొంగించాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ సెలయేళ్లు జీవనదులు కాలేక కొండవాగులై ఉవ్వెత్తున పొంగి అల్లంతలోనే అంతర్వాహినులైపోయినాయి. ఈ సందడిలోనే అక్కడొకటిగా సూటిగా వేదాంత కావ్యాలు వెలిశాయి. వాటిలో
లింగర కవి రచించిన సీతారామాంజనేయ సంవాదం చిరస్థాయిగా నిలిచింది. ఆ ప్రాంతాల్లోనే మరో ప్రక్క కవితా రంగానికి పోటీగా వాగ్గేయకార రంగం ఒకటి వెలసింది. తెలుగు సరిహద్దులను దాటి జీవించిన తెలుగు జెండాను నక్షత్ర మండలం దాకా ఎగురవేసిన ఘనుడు త్యాగరాజు. ఆ రంగానికి తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టాడు. రామదాసు, కంచెర్ల గోపన్న ఆ దారిలోనే తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు. తురకల ఎద్దడి తరువాత 18వ శతాబ్దిలో ఆంగ్లేయుల సునామీ దేశాన్ని ముంచెత్తింది. అప్పటిదాకా ఎంతో కొంత నామమాత్రావశిష్టంగా ఉన్న భారత సంస్కృతి, వరి పొలాల్ని ఆ ముంపులో మునిగిపోయాయి. ఎంత సునామీ అయినా అది భారతదేశం నేలను తడిపింది. తన రాచరికంతో పాటు తన సాహిత్యాన్ని కూడా ఈ నెలలో నాటింది. అప్పుడు కొత్తగా మొలిచిన మొక్కల్లో వింత వింత ఆకారాలను చూపించిన మొక్కే వచన సాహిత్యం. అంతకుముందు గద్య రూపమైన వచన సాహిత్యం ఆంధ్రులకు అపరిచితం కాకపోయినా అది ఒక ప్రధాన ప్రక్రియగా రూపొందటం ఆంగ్లేయుల పుణ్యమే. అంతకుముందు మన దేశంలో శాస్త్రజ్ఞులు, కవులు తప్పితే వేరే రచయితలు లేరు. 19వ శతాబ్దం వచ్చేసరికి వచన వికాసంతో రచయితలు, రచయిత్రులు కోకొల్లలయ్యారు. వచన గ్రంథాలు తామర తంపరలయ్యాయి. జాతి జీవ లక్షణం మళ్ళీ మరోసారి విజృంభించేందుకు ఇది ఎంతో సహాయం చేసింది. 20వ శతాబ్దిలో తెలుగులో వీరేశలింగం గారి ద్వారా వేరూనిన వచన సరళి విశ్వనాథ కవి సమ్రాట్ చేతిలో ఆధ్యాత్మిక ఆయుధంగా రూపుదిద్దుకుంది. పురాణ వైర గ్రంథమాల ఇత్యాది రూపాలుగా అది మళ్ళీ ఆధ్యాత్మిక భావాలను వెదజల్లింది. ఈలోగా 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ముద్రణ సౌకర్యాలు పెరిగాయి. దాంతో 21వ శతాబ్ది వచ్చేసరికి శాస్త్ర విషయాలను సరళ వచనంలో అందించే గ్రంథాల ప్రవాహం ఊపందుకుంది. తెలుగు నాట ఆధ్యాత్మిక భావ విస్తృతికి ఇది ఎంతో సహకరించింది. ఈ కోవలో ప్రత్యేకంగా పేర్కొన్న దగ్గవే మహాత్ముల జీవిత చరిత్రలు. ఒక యోగి ఆత్మకథ, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానందుల జీవిత చరిత్రలు. నేను రచించిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి జీవిత చరిత్ర వంటి గ్రంథాలు ప్రజలలో విశేషాదరణ పొంది ఆధ్యాత్మిక ప్రవృత్తిని ఉద్దీప్తం చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా పత్రికా ఉద్యమం అనే దేశానికి కొత్త కానుకగా 18వ శతాబ్దిలోనే పటమటి నుంచి అందింది. దాన్ని ఆధ్యాత్మికవాదులు, మఠాధిపతులు చక్కగా అందిపుచ్చుకున్నారు. ఆధ్యాత్మిక పత్రికల ప్రభావం ఈనాడు గణనీయ స్థితికి చేరుకుంది. ఈ రోజుల్లోనే దేశానికి కొత్త అవసరాలు వచ్చాయి. దేశం యొక్క మేధా సంపదలో ప్రధాన భాగం అనేక కారణాల వల్ల పడమటికి చేరింది. అక్కడికి చేరినాక వారిలో చాలామందికి మన దేశ సంస్కృతి సంపదల విలువ, మన దేశ విజ్ఞాన శాస్త్రాల విలువ, మన దేశపు ఆధ్యాత్మకత్వంలో గల తార్కిక సర్వాంగీణ పరిపుష్టి మొదలైన వాటి మీద దృష్టి మళ్ళింది. అలా మళ్ళటానికి ఆ దేశాల సామాజిక, సాంస్కృతిక, సైద్ధాంతిక అల్లకల్లోలో కొంత కారణం కాగా వారి నాడులలో ప్రసరిస్తున్న మహర్షి పరంపరల రక్త ప్రభావం మరింత. ఈ దశలో అక్కడి భారతీయ యువతరానికి మన దేశీయ సంస్కృతి వైభవాన్ని సరళ రీతులలో వివరించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇంగ్లీషు మాధ్యమం ద్వారా ఆ పని కొంత జరుగుతోంది. కానీ స్వీయతా ముద్ర లేకపోవటం వల్ల అది అనుకున్నంత ఫలకారిగా ఉండటం లేదు. ఇక భావి రచయితలు ఆధ్యాత్మిక వ్యాసాలు కానీ గ్రంథాలు కానీ వ్రాసేటప్పుడు భూగోళ పశ్చిమ భాగంలో ఉన్న అవసరాలను, వాటి ప్రభావం వల్ల
మన ఇళ్లలో ఏర్పడుతున్న కొత్త పోకడలను అర్థం చేసుకుని ముందుకు సాగటం సముచితం. జై గురుదత్త. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.